శ్రీ గాయత్రి వైదిక జ్యోతిష్యాలయానికి చూపించిన ప్రజలందరికీ అలాగే ప్రేక్షకులకి నమస్కారం. రేపు అనగా సెప్టెంబర్ 7వ తారీఖు 2025 సాయంత్రం అర్ధరాత్రి కూడా 9:56 నుంచి 1:36 వరకు కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పాటవుతోంది. ఈ గ్రహణము పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో అనగా కుంభరాశి వారి జాతకంలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారి గ్రహణం చూడరాదు. కుంభరాశి వారికి మంచి వాళ్ళ గ్రహణం చూడకుండా మర్నాడు ఉదయం సోమవారం నాడు శాంతి చేయించుకోవాలి. శాంతి అనగా దానాలు చేసుకోవచ్చును. అలాగే ఈ రాశితో పాటు కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు దానాలు ధర్మాలు చేసుకోవాలి. దానాలు ఏమనగా మినపప్పు కేజింపావు, అలాగే బియ్యం కేజింపావు, చంద్రబింబము, వెండి చంద్రబింబము, ఆవు ప్రీతికరమైన సర్పబింబము, ఆవు నెయ్యి ప్యాకెట్ ఒకటి, అలాగే రాగి చెంబు. ఈ నాలుగు కూడా ఈ ఇంటి పురోహితుడికి కానీ లేదా దగ్గరలో గుడి అర్చకుడికి దానం ఇచ్చి సంకల్పం ఏం చెప్పాలంటే మమ జాతకరీత్యా సంపాదిత రాహుగ్రస్త చంద్రగ్రహణ దోష నివారణ స్థిత్యర్థం అని చెప్పి సంకల్పం చేసుకోవాలి. అలాగే మిగతా రాశి వారికి ఎలా ఉందయ్యా అంటే మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యారాశి వారికి, ధనుసు రాశి వారికి కూడా చాలా చాలా బాగుంది. అలాగే మిథున రాశి వారు, మిథున రాశి వారు, సింహరాశి వారు, తులారాశి వారు, మకర రాశి వారు వీరికి 50% బాగుంటే 50% నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు సోమవారం ఉదయం దేవాలయ దర్శనం చేసిన ఈశ్వరాలయం కానీ అమ్మవారి దర్శనం చేసుకుని పరిహారం చేసుకుని సరిపోతుంది. పిల్లలు పెద్దలు ఎవరు ఉంటే కనుక రేపు సాయంత్రం అనగా ఆదివారం సాయంత్రం 7 గంటల లోపుగా మీ భోజన కార్యక్రమం పూర్తి చేసుకుని 7 గంటల తర్వాత భోజనం ఏమి చేయరాదు. అంటే గ్రహణ సమయానికి మనం తీసుకున్న ఆహారం జీర్ణమైపోవాలి కాబట్టి 7 గంటల లోపుగా అందరూ కూడా భోజన కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సిన కోరుతున్నాము. ముఖ్యంగా నేను చెప్పే రాశివారు కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, అలాగే కుంభ రాశి వారు, మీనరాశి వారు ఈ గ్రహణాన్ని వీక్షించరాదు. అలాగే ఎవరైనా గ్రహణ సమయంలో అంటే రాత్రి 9:56 నుంచి 1:36 వరకు ఎవరైనా అమ్మవారి ధ్యానంగా తీసుకోవాల్సిన వాళ్ళు ఓం శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని పారాజపం చేసుకోవచ్చు. అంతగా శక్తి లేని వారు కాసేపు అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఉండవచ్చు. గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల వారు, వృద్ధుల వారు 6:36 మీ భోజన కార్యక్రమం పూర్తి చేసుకోవాలమ్మా. 9:30 కల్లా మీరు నిద్రలో జారుకొని 9 తర్వాత మీరు కదలకూడదు. జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరము. ఈ నియమాలు పాటించి భక్తులందరూ కూడా అమ్మవారికి పాతకాల్సి కోరుతున్నాము. ఇది 3:36 గ్రహణం ఉంటుంది కానీ చాలా పెద్ద గ్రహణం కాబట్టి ఎటువంటి అజాగ్రత్త తీసుకోకుండా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండడం కోరుకుంటున్నాము. ముఖ్యంగా కుంభరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరికి ఇల్లర్స్ నడుస్తోంది. పైగా ఈ గ్రహణం కూడా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా గమనించి ఈ కుంభరాశి వారు ఎవరు నడుస్తారయ్యా అంటే శతభిష నక్షత్రం వారు, పూర్వభద్ర నక్షత్రం వారు, అలాగే ధనిష్ట ఆకర్పాత్రల వారు వస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్త పాటించవలసిన కోరుతున్నాము. జై శ్రీరామ్.